ఐ డిటెక్టర్ పెట్టండి, రేవంత్ రెడ్డిని రమ్మనండి. ఈరోజు బట్టి కానీ ఉత్తమ్ కానీ వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయలేదా, నేను దానికి సిద్ధం ఆ సవాల్ కానీ కేటీఆర్ చెప్తున్నారు. కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారో ఆయనకు తెలియదు. కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారో ఆయనకు తెలియదు. మాకు సంబంధించినంతవరకు మేము చాలా స్పష్టంగా ఉన్నాం. నా ఫోన్ ట్యాప్ అవుతుందా, ఇంకో ఫోన్ ఆయన ట్యాప్ అవుతుందా, ఇంకో ఫోన్, ఐ డోంట్ అగ్రీ విత్ దట్. మేము పాలన అందించేటువంటి వాళ్ళం సంపూర్ణంగా ట్రాన్స్పరెంట్గా ప్రజలకి అకౌంటబుల్గా ఉండటం కోసం ప్రయత్నం చేస్తున్నాం. సార్, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ బారిన పడ్డారంట కదా? లేదే, నేను ఎప్పుడు అనలేదే. నా ఫోన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారని నేను ఎప్పుడు అనలేదు. మీరు అనలేదు, కానీ ఇప్పుడు వస్తున్న ప్రశ్న అదే కదా, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో బట్టి విక్రమార్క ఫోన్ ట్యాపింగ్ బారిన పడ్డారు. నేను వినలేదు. ఫోన్ ట్యాపింగ్ అన్నది విచారణ అయితే 2004 నుంచే జరగాలి, ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఏంటి అనే ఒక విమర్శ వస్తుంది. 2004 నుంచే ఫోన్ ట్యాపింగ్ అన్నది జరుగుతోంది, కాంగ్రెస్ హయాంలో నుంచే. మరి ఇప్పుడు ఈ 10 ఏళ్ల కథ ఏంటి అని ఒక అంశం మనం చాలా స్పష్టంగా మాట్లాడుకోవాలండి. టీఆర్ఎస్ అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రతి సందర్భంలో 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ప్రభుత్వాల గురించి మాట్లాడుతూ ఉంటాం. నేను చాలా స్పష్టంగా మరొకసారి మీ ద్వారా వారికి, రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేయదలుచుకుంది ఏంటంటే, 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పాలన సక్రమంగా లేదనే మనం ప్రత్యేక రాష్ట్రం కావాలని తెచ్చుకున్నాం. అది బాగుంటే ఇంత ఉద్యమం వచ్చేది కాదు. ఈ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ బలమైన నిర్ణయం తీసుకొని ప్రత్యేక రాష్ట్రం కావాలని ఇచ్చేవాళ్ళం కాదు. ఇచ్చిన తర్వాత మనం సక్రమంగా చేసుకోవాలి కదా. ఇంకా నువ్వు ఆ పాత వాళ్ళతో కంపేర్ చేసుకుంటా అంటే మరి ప్రత్యేక రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నట్టు? ఈ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి మనం స్పష్టంగా సక్రమైనటువంటి విధానాలను పెట్టుకొని ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలనే దాని మీద పోవాలి. డిప్యూటీ సీఎం గారు అంటే చూస్తుంటామంటే మామూలుగా ప్రభుత్వాలు ఎంక్వైరీలు ఆదేశిస్తుంటుంది, అవి కొనసాగుతుంటాయి, లాజికల్ ఎండ్ అనేది ఉండదు. మీరు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి దాన్ని టచ్ చేశారు, గతంలో మీరు అలిగేషన్ చేశారు. ఈ కేసు అనేది మీ ప్రభుత్వంలో లాజికల్ ఎండ్కు వెళ్తుంది, ఖచ్చితంగా ఎవరైతే దానికి సంబంధించి దాని వెనుక ఉన్నారో చివరి వరకు వాళ్ళు బిహైండ్ బార్స్ తీసుకెళ్తామని గట్టిగా చెప్తారా? చట్ట ప్రకారం ఈ ఎంక్వైరీ నడిచిన తర్వాత చట్ట ప్రకారం తగిన చర్యలు అయితే స్పష్టంగా ఉంటాయి. ఎవరైతే దీంట్లో బాధ్యులుగా ఉంటారని తేలుతుందో వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. సార్, భట్టి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతలో ఉందా? ఎవరన్నా కూల్చేస్తారని కానీ, ఈ ప్రభుత్వం కూలిపోద్దని కానీ భయము ఏమైనా ఉందా? దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆనాడు తెలుగుదేశంలో ఉన్నటువంటి 15 మందిని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ సాధ్యమైనంత వరకు ఆ పార్టీలో ఈ పార్టీలో అందరూ చేర్పించుకొని బలవంతంగా చాలామందిని పార్టీలు మార్పించింది. దేశంలో పాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా బలవంతంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా చాలా రాష్ట్రాల్లో కూల్చడం కోసం ప్రయత్నం చేస్తుంది. సో వీళ్ళిద్దరు కలిసి ఎన్నికలు కావాలో మేము వీళ్ళని కూల్చేస్తాం, ఎన్నికలు కానీ ఆయన కూల్చేస్తాం, వీళ్ళిద్దరు పదే మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ అలవాటు అది. ఆ అలవాటుని బయటికి చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరు అలవాట్లు తెలిసిన వ్యక్తులుగా మేము చాలా పకడ్బందీగా వీళ్ళిద్దరు ఎన్ని పిల్లర్ గంతలు వేసినా ఈ ప్రభుత్వాన్ని ఏమి కోల్చలేనటువంటి పరిస్థితికి పటిష్టంగా ప్రభుత్వాన్ని నిలబెడతాం. భయపడాలి. అందుకైనా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రివర్స్ ఆపరేషన్ చేసి బీఆర్ఎస్ లోంచి ఒక్కొక్కరిని లాగుతా ఉంది. ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడి ప్రజలంతా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ఆగడాలకి, నియంతృత్వ పోకడలకి, ఆర్థిక అరాచకత్వానికి వ్యతిరేకంగా సర్వస్వతంత్ర